ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న మన్వితాశ్రీని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు చింతాబత్తిని ధనబాబు, పరిమళ దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. మన్వితాశ్రీ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు నిన్ను హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అపాన్ డాక్టర్ వలసల as she is celebrating her birthday today. May God continue to bless her and fulfill all her heart's desires, offered by Dr. Valsala and family members. Dr. Valsala, wish you many happy returns of the day. May God continue to bless you forever. Amen. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రవి సెలెస్టియాలను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు రవి, సెలెస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధన మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. Hallelujah, hallelujah.
మాకు ప్రాణమయ్యా. ఈ దీవెన మీ కృప లేకపోతే మేము జీవించలేమయ్యా. మీరు మమ్ము దీవించకపోతే మేము ప్రశాంతముగా ఉండలేము ప్రభా. మీ దీవెన మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మా కుటుంబాన్ని దీవించండి ప్రభా. గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. 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 అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తము నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ ప్రభు వైపు చూస్తూ, ప్రభా నీవే మా ఆనందము ప్రభా, నీవే మా ప్రాణము ప్రభా, నీవే మా ఆశీర్వాదము ప్రభా. నీ దీవెన మాకు కావాలి దేవా, నీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావో మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలావో మనసా. ప్రభువే మాకు ప్రాణము, విచారమేలావో మనసా. ప్రభువే నాకు ప్రాణము, విచారమేలావో మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యము నాకున్నది. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, స్తోత్రమయ్యా. ప్రభువే నా రక్షణ
ఎవరికి నేను భయపడను, స్తోత్రమయ్యా. నిన్ను చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ఈ బిడ్డలందరినీ అభిషేకించమని, నీ ఆత్మతో నింపమని, నీ శక్తితో బలపరచమని, ప్రభా వీరిలో ఉన్న బలహీనతలు, బాధలు, సమస్యలు, పాపము, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ప్రాణము, ప్రశాంతముగా ఉండు ఓ మనసా, కాపాడు హస్తం నాకున్నది, పోషించు వాక్యం నాకున్నది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఆ గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనతో ఉండటానికి, మన ప్రార్థన ఆలకించడానికి, మన బాధలు సమస్యలు తొలగించడానికి, మనందరినీ కూడా తన బిడ్డలుగా చేర్చుకోవడానికి, మనందరినీ పరలోకం వైపు నడిపించడానికి మరొక్కసారి ఆ గొప్ప దేవుడు మనదిలో ప్రత్యక్షమై ఉన్నాడు. మీ సహోదరులారా, ప్రార్థించండి. ఈ వేకువ జాముననే ఆ ప్రభువును మీరు ఆరాధిస్తూ ఉండగా, ప్రభువును మీరు స్తుతిస్తూ ఉండగా, ఆ గొప్ప దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సమస్యలు ఎలా తొలగిపోతాయి, ఈ వ్యాధులు ఎలా తొలగిపోతాయి, ఎంతకాలము ఈ బాధలు కష్టాలు అని నీలో నీవే కృంగిపోతున్నావా బిడ్డ? ప్రభు వైపు చూడు. నిన్ను నన్ను దీవించడానికి, మరొకసారి మనందరికీ గొప్ప అభయం ఇచ్చి ఆశీర్వదించడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చూడు ప్రియ బిడ్డ, ఆ గొప్ప దేవుని వైపు నీవు చూడు. ఆ గొప్ప దేవునితో నీవుంటే ఆయన దీవెనలు నీవు పొందుకుంటావు. ఇప్పుడు వరకు ఈ లోకం వైపు ఉన్నావేమో, మనుషుల వైపు ఉన్నావేమో, మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో. ఈ రోజు నుండి దేవుని మీద ఆధారపడటం చూడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం ఎలా మారబోతుందో నీవే చూస్తూ ఉన్నా. నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో, ఎలాంటి గొప్ప కార్యాలు జరగబోతున్నాయో నీవే చూడబోతున్నా. బాధలతో, సమస్యలతో, అవమానంతో కృంగిపోతున్నావా? ఆ దేవుని వైపు చూడు బిడ్డ.
నిన్ను దీవించడానికే, నేనున్నాను బిడ్డ అని అభయం ఇవ్వడానికే ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపంలో నీ ముందు నిలబడి ఉన్నాడు. నీ ఇంటిలోనే నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి ఆ ప్రభుని ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు, ఆయనను స్తుతిస్తూ ఉన్నావు, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో వదిలిపెడతాడా? నిన్ను అవమానంలోనే ఉంచుతాడా? చూడబోతున్నా ప్రియ బిడ్డలారా, ఎంతోమంది ఆరాధనలో పాలు పంచుకొని మా జీవితాలు మారిపోయాయి. నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా బిడ్డల వ్యసనాలను తొలగించాడు. వేకువ జామునని ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రార్థనలో అడుగుతున్న ప్రతి ఒక్కదానికి ప్రభు జవాబునిస్తున్నాడు అని ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. వారిలో నీవు కూడా అతి త్వరలోనే సాక్షిగా మారబోతున్నా. ఆ గొప్ప స్థాయిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి కుటుంబము దీవించబడునుగాక. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక, ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక, ప్రతి శోధన తొలగిపోవునుగాక. ఈ ఆరాధన ద్వారా ఈ కుటుంబం అంతా కూడా వెలుగుతో నింపబడునుగాక. అద్భుత కార్యాలు ఇక్కడ జరుగునుగాక. ఓ ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు మంచి మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. అన్ని వ్యసనాల నుండి, బలహీనతల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో భార్య భర్తలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో సమాధానముతో ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతాన వరము లేని వారికి మీ ఉన్నతమైన నామములో సంతాన వరము లభించునుగాక. మీ కృపా దీవెనలు వారు పొందుకుందురుగాక. మీకు సాక్షిగా బిడ్డలు మారునుగాక. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అనేకమైనటువంటి రోగాలతో, బాధలతో, ఇన్ఫెక్షన్లతో, గడ్డలతో, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలుగునుగాక. దేవుని యొక్క గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, ఈ బిడ్డలందరి యొక్క మనవులను మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డల అందరి తలంపులు నెరవేరునుగాక. ఓ ప్రభువా, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. అనేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. అనేక బిజినెస్ చేయాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించండి. నూతన గృహాలు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వీరందరినీ కూడా విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వీరి యొక్క విశ్వాసము ద్వారా వీరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా సమర్పించు. ఇంకా నీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే, ఇంకా నీ కుటుంబంలో నీవు దేవునికి తెలియజేయాలనుకున్నటువంటి ఏ ఉద్దేశాలు ఉన్న ప్రభు పాదాల చెంత ఉంచి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతముగా ఉండు ఓ మనసా. కాపాడు హస్తం నాకున్నది, అఖండ దీపం నాకున్నది. సహోదరులారా, అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి మనందరినీ దీవించడానికి, మనందరి మధ్యలో ప్రత్యక్షమైనటువంటి గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ఇంకా
ఇంకా ఏమైనా ఉద్దేశాలు ఉంటే ప్రభు పాదాల చెంత వచ్చి ఈ ఆఖరి ఆశీర్వాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ, మన కుటుంబాలను, మన బిడ్డలను హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.